యెహోవా ఆజ్ఞలన్నీ అనుసరించి ఆయన మార్గంలో నడుచుకునే ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించును. మూడోది ఏంటిదంట? ఒక ప్రత్యేకమైనటువంటి కుటుంబ సభ్యులుగా మిమ్మల్ని స్థాపిస్తాడు. ఈ ఊర్లో ఎవడురా పలానా వాళ్ళు మంచోళ్ళు అంటే సరాసరి తెచ్చి నాగార్జున నీళ్ళు చూపించాల, సరాసరి తెచ్చి నీళ్లు చూపించాల. యేసుక్రీస్తు ఒక ఆప్షన్ ఇచ్చాడు. తన శిశువుని ఊర్లలోకి వెళ్ళిపోమన్నాడు ఇద్దరిద్దరిని. అమ్మా మీ ఇంటికి వద్దా పాస్టర్ గారు వాళ్ళు, నా కింద చూడమాకండి, నాకేం చూడాలి. సరాసరి దేవదూతలు పంపిస్తాడు దేవుడు. సరాసరి మన ఊరికి దేవదూతలు వస్తే ఆ దేవదూతలను దేవుడు చెప్పాడు, ఆ ఇంట్లో ఎవరు, ఆ ఊర్లో ఎవరు యోగ్యులో, ఎవరు నీతిమంతులో, ఎవరు భక్తి గలవారో, ఎవరు మీరిచ్చే ఆశీర్వాదాలకు తగిన వారో ఆ ఇంటికి మాత్రమే వెళ్ళండి అని చెప్పాడు. తల్లి ఆ ఇంటికి మాత్రమే వెళ్ళండి చెప్పాడు యేసయ్య. గమనించండి, ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎలా ఉందో తెలుసా? భయంకరమైనటువంటి పరిస్థితులు. ఇంకా కాలాన్ని బట్టి చూస్తే 3 సంవత్సరాలకే మనం ముగింపు అయిపోతుందేమో అనిపిస్తుంది. ఎయిర్పోర్ట్, ఎయిర్లైన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో తెలుసు, ఇప్పుడు గందరగోళంగా ఉన్నాయి. విమానాశ్రయాల్లో మొన్న జరిగిన ఇన్సిడెంట్సే కాదు, రోజుకొకటి జరుగుతూనే ఉంది. భయంకరంగా గాలిలో ఎగిరే విమానాలతో స్టార్ట్ అయింది సమస్య. కింద చూస్తేనే భూమి మీద అణుబాంబులు ఆల్రెడీ యుద్ధాలకు సిద్ధమైపోయినాయి. ప్రపంచ యుద్ధం మరలా స్టార్ట్ అయింది. భయంకరమైన ఘోరాలు, విపత్తులు లోకం మీద పెనుబోతాల వల్ల పాకిపోతున్నాయి. వ్యాధుల ప్రభావం ఎక్కువైపోయింది. ఇప్పుడు మీరు కొనుక్కుంటున్నటువంటి సరుకులు 10 అంతులు రేట్లు పెరగబోతున్నాయి. ఇబ్బంది ఏం లేదు, శుభ్రంగా మనకు కలిగిందన్నీ అమ్ముకున్నా కానీ మన ఆకలి తీరని రోజులు వస్తున్నాయి. ఆకలితో కేకలతో ఆల్రెడీ కొన్ని దేశాలు ఇప్పటికే అలమటించిపోతున్నాయి. ఆ ప్రాంతాలలో వాళ్ళు ఎక్కడున్నారు తెలుసా? ఎముకలు దట్టేలాగా ఉండిపోయారు. మీరు యూట్యూబ్లో చూడండి, కొన్ని ప్రాంతాలు రొట్టె ముక్క కోసం కొట్టుకొని చేస్తున్నారు. పాకిస్తాన్ కూడా ఈ రోజున ఆకలి బాధకి చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. చైనాలో కూడా ఆకలి బాధ చాలా తీవ్రంగా ఉంది. ఇంకా చెప్పాలంటే యుద్ధాలు జరుగుతున్నటువంటి ప్రాంతాలైతే ఇంకా ఘోరంగా ఉన్నాయి. ఇజ్రాయేలు దాటికి సగం నాశనం అయిపోయింది ఒక ప్రాంతం, గాజాలో ప్రజలకి ఈ రోజున రొట్టె ముక్కలు కూడా దొరకట్లేదు. అఫీషియల్గా బ్రతికిన బ్రతుకులే వాళ్ళే గాజా. ఒకప్పుడు గాజా అనే ప్రాంతానికి సాంసోను అక్కడ గాజాలోకి వెళ్ళి ఆ గాజాలోనే 300 నక్కల్ని ఆయన కట్టి పట్టి అక్కడ వాళ్ళని గందరగోళం చేసింది. అక్కడే ఆ గాజా ప్రాంతాన్ని గజగజలాడించాడు సాంసోన్. ఈ రోజున అదే ప్రాంతం గందరగోళం అయిపోతాం. మీరు అనుకుంటున్నట్టుగా స్థలాలు, పొలాలు, ఇవన్నీ పెళ్ళిళ్ళు, ఇంకా పిల్లలు, వాళ్ళ చదువులు, ఇంకా విదేశాలు అనుకుంటున్నారే, అవన్నీ కలలే, నిజాలు కాదు. ఇక జరగబోయేవన్నీ కలలే, పగటి కళలు కనీసేయండి. ఇప్పుడే మీరు ఫ్లైట్లో వెళ్తున్నట్టుగా, ఉద్యోగం చేస్తున్నట్టుగా, కంప్యూటర్ ముందు కూర్చొని టక కొట్టినట్టుగా, మీకు ఒక నెలకు 1,50,000 వస్తున్నట్టుగా ఇప్పుడే కలలు కనేసుకోండి. తర్వాత కళ్ళు తెరిస్తే అంత మాయే, ఇంక లేదు సమయం. ఇంకా కనే పిల్ల తల్లులకు శ్రమ, పిల్లలు కోరుకునే వాళ్ళందరికీ శ్రమలు ఎక్కువ అవుతాయి. పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళందరికీ శ్రమలు ఎక్కువ అయిపోతాయి. అలాగని చెప్పేసి చేసుకోవద్దని అంటలా. అంతం సమీపించినప్పుడు ఎక్కువగా కోరుకునేది ప్రజలు ఏంటంటే తినటానికి, తాగటానికి, పెళ్లి చేసుకోవడానికి, సుఖపడటానికి ఎక్కువ కోరుకుంటారు. నోవాహు కాలంలో కూడా ఇదే జరిగింది.
నోవాహు కాలంలో ఎలా జరుగునో మనుష్య కుమారుడి కాలంలో అలాగే జరుగుతుంది అన్నాడు యేసు ప్రభు. మనుషులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుచు ఉందురు. అనుకొనని గడియలోనే మనుష్య కుమారుడు అకస్మాత్తుగా దొంగ ఎలాగూ తెలియకుండా వస్తాడు. ఆయన దొంగ కాదు కానీ అలాగూ మనుష్య కుమారుడు రాకటం ఉంటుంది. అలాంటప్పుడు మనకి కావాల్సింది ఏమిటిది? స్థాపించబడాలి. నీవు దేవుని బిడ్డవని నిరూపించబడాలి. దేవుని చేత నువ్వు ముద్ర వేయబడాలి. దేవుని చేత ఇదిగో ఇది దేవుని కుటుంబం, నరమలపాడులో ఇది దేవుని కుటుంబం. దేవుని చేత నువ్వు ముద్రించబడాలి నీ ఇల్లు. అదే నేను చదివాను వెళ్ళాక. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 9వ వచనం మరలా చదువుతున్నాను. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. ఆయనకు ఒక ప్రతిష్ఠితమైన జనం ఈ భూమి మీద కావాలా? వాళ్ళు ప్రతిష్ఠితులు కావాలా? బ్రతికినను చనిపోయినను నేను క్రీస్తు వాడను, క్రీస్తు దానని ఒక ప్రతిష్ఠిత కావాలి నీకు. ఎట్ట పడితే అట్లా జీవించి ఎలా పడితే అలా బ్రతికేస్తే ఇంకెంతకాలం? నీకు ఒక ప్రతిష్ఠిత లేదా? ఒక ప్రత్యక్షత లేదా? ఒక ప్రత్యేకత లేదా? ఎంతకాలం ఎలా పడితే అలా ఎందుకు ఉండాలి? ఒక స్కూల్కి వెళ్ళే విద్యార్థి శుభ్రంగా లేవగానే బ్రష్ చేస్తాడు, స్నానం చేస్తాడు, చక్కగా ఉతికిన బట్టలు వేసుకుంటాడు, టక్ చేస్తాడు, బెల్ట్ పెట్టుకుంటాడు,